హాయ్ అండి, నేను మీ నవ్య. వెల్కమ్ బ్యాక్ టు టేల్స్ ఆఫ్ గుడ్ హెల్త్. శరీర వేడిని నిమిషాల్లో తగ్గించే ఒక హెల్దీ సూపర్ డ్రింక్ని ఈరోజు మనం చూసేద్దాం. ఇలా కనుక చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగేస్తారు. మరి ఇంత టేస్టీ హెల్దీ డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ప్యాన్లో బార్లీ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేపించుకోండి. ఎక్కువసేపు అక్కర్లేదండి. బార్లీ వేగినప్పుడు మంచి సువాసన వస్తుంది. అప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. బార్లీ కనుక ఇలా వేపించి పెట్టుకుంటే బార్లీ చేసుకోవడం చాలా ఈజీగా క్విక్గా అయిపోతుందండి. ఉడకపెట్టుకున్నప్పుడు బార్లీని కూడా మనం పడేస్తూ ఉంటాం కదా, అలా వేస్టేజ్ లేకుండా ఉంటుందండి. ఇప్పుడు వేపించుకున్న బార్లీని మిక్సీ వేసుకొని ఒక పౌడర్లా పెట్టుకోండి. అలా చేసుకున్న పౌడర్ని ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 3 స్పూన్ల బార్లీ పౌడర్ని వేసుకొని ఒక కప్ ఆఫ్ వాటర్లో ఉండలు లేకుండా కలుపుకోండి. ఈలోపు వేరొక బౌల్ తీసుకొని ఒక స్పూన్ సబ్జా గింజలు తీసుకొని నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 5 కప్పుల వాటర్ తీసుకోండి. ఒక కప్పుకి 5 కప్పుల వాటర్ పడుతుందండి. అండ్ ఇంకొక కప్పు వాటర్తో నానబెట్టుకోండి. ఇప్పుడు వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులోకి ఒక అల్లం ముక్క వేసుకొని మనం కలుపుకున్న మిశ్రమాన్ని కూడా అందులో వేసేసుకోండి. బార్లీ చేత్తో పట్టుకుంటే మెత్తగా ఉన్నంత వరకు ఉడకబెట్టుకోండి. చూసారా, అంత మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని కలుపుతూ చల్లారి పెట్టుకోండి. అప్పుడు పైన లేయర్ లాగా ఫామ్ అవుతుంది కదా, అది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. బార్లీ అనేది బాడీలో హీట్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుందండి. దీనిలోకి చల్లారిన తర్వాత మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోండి. దీన్ని ఇలాగే తాగేయచ్చండి. ఇంకా హెల్తీగా కావాలనుకుంటే దీనిలోకి ఒక కప్పు చిక్కటి మజ్జిగ కూడా కలుపుకోవచ్చండి మీరు. బార్లీ అనేది బాడీలో హీట్ తగ్గించడానికి మాత్రమే కాకుండా దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి, కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మాత్రం చాలా ఉపయోగపడుతుంది. మరి ఇంత హెల్తీ డ్రింక్ని మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.